ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. తాజాగా నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం తేదీ ఖరారైంది. ఈ నెల 12న ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 17వ భారత రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక నిర్వహించారు. ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. మొత్తం 767 ఓట్లు పోలవగా రాధాకృష్ణన్కు 452, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. మిగతా 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. అలాగే ఓ అభ్యర్థి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయగా దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో రాధాకృష్ణన్ విజయం లాంఛనమైంది. నేపాల్లో చిక్కుకున్న తెలుగు పౌరులను తరలించేందుకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉదయం నుంచి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. నేపాల్లోని 12 ప్రదేశాల్లో చిక్కుకున్న 217 మందిని సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి విడతగా నేపాల్లోని హౌటోడా నుంచి 22 మంది తెలుగు పౌరులను సురక్షితంగా బీహార్ సరిహద్దుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మిలిటరీ సాయంతో హేటౌడా నుంచి 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీహార్ సరిహద్దు మోతీహరికి తెలుగు పౌరులు బయలుదేరారు. బీహార్లోని మోతీహరి నుంచి తెలుగు పౌరులను రాష్ట్రానికి తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నేపాల్లో చిక్కుకున్న 217 మందిలో 118 మంది మహిళలు కాగా 99 మంది పురుషులు ఉన్నారు. విశాఖపట్నం వాసులు 42 మంది, విజయనగరం 34 మంది, కర్నూలుకు చెందిన వారు 22 మంది కాగా మిగిలిన వారు ఇతర జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. 2017 మంది తెలుగు పౌరుల్లో 173 మంది కఠ్మండుకు పరిసరాల్లోని హోటల్లో తలదాల్చుకున్నారు. 22 మంది హేటౌడాలో ప్రస్తుతం వీరు మిలిటరీ సాయంతో బయలుదేరారు. 10 మంది కాఠ్మండాకు సమీపంలోని పోఖ్రాలో, 12 మంది సిమికోట్లో ఉన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకోవాలనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలు చేపట్టి స్లాబులను కుదించింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి మధ్యతరగతి జీవులకు ఊరట లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ క్రమంలోనే మద్యంను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్పై మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ ఆ విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమేనని స్పష్టం చేశారు. మద్యాన్ని జీఎస్టీ పరిధిలోకి చేర్చాలా వద్దా అనే విషయంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో తాను స్పందించేందుకు ఏమీ లేదని తేల్చి చెప్పారు. మేడారం జాతరపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ మేడారం జాతర అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆమె ఆరోపించారు. కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ముందుగానే ప్రణాళికలు రూపొందించి స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారని సీతక్క తెలిపారు. గద్దెల వద్ద భక్తుల కానుకల నిర్వహణలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సీతక్క వెల్లడించారు. పూజారులు కలిసి చేసిన మార్పులు సీఎం రేవంత్ రెడ్డికి సంతృప్తి కలిగించలేదని, అందుకే ఆయనే స్వయంగా గద్దెల వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించనున్నారని ఆమె వివరించారు. ఈ నెల 13న లేదా 14న సీఎం మేడారం పర్యటనకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత కొంతకాలంగా వీధి కుక్కల బెడద తీవ్ర సమస్యగా మారింది. వీధి కుక్కల దాడుల్లో అమాయకులు, ముఖ్యంగా చిన్నపిల్లలు గాయపడడం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఈ సమస్యను నియంత్రించడానికి జీహెచ్ఎంసీ వీధి కుక్కల సంతాన నియంత్రణ ఆపరేషన్ల కోసం లక్షల రూపాయల ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. తాజాగా ఈ నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రమాదకరమైన వీధి కుక్కల బెడద గతంలో హైదరాబాద్లోని అంబర్పేటలో ఒక విషాద సంఘటన జరిగింది. 4 ఏళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర వ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ఘటన తర్వాత జీహెచ్ఎంసీ వీధి కుక్కల నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇంకా లభించలేదు. కుక్క కాటు వల్ల వచ్చే రెబీస్ వంటి వ్యాధులు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. వీధి కుక్కల నియంత్రణ కోసం జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తున్న నిధులలో అవినీతి జరిగిందనే ఆరోపణలు ఇప్పుడు బయటపడ్డాయి. వీధి కుక్కలకు ఆపరేషన్లు, మందుల కొనుగోళ్లలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని సామాజిక కార్యకర్తలు ఆరోపణలు చేశారు. సమాచార హక్కు చట్టం 2005 ద్వారా కోరిన వివరాలను జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు ఇవ్వడానికి జాప్యం చేయడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. కుక్కలకు వాడిన మందులు, ఆపరేషన్ల వివరాలు, బిల్లులు, ఏజెన్సీల వివరాలను కోరిన అధికారులు స్పందించకపోవడం వెనుక ఏదో రహస్యం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వకీల్, 6 జోన్లకు సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, డేవిడ్ విల్సన్, చక్రపాణి రెడ్డి కావాలని సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వారిపై వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆపరేషన్లు చేయకపోయినా లేదా తక్కువ మందులు వాడినా బోగస్ పిల్లులు సృష్టించి లక్షల రూపాయలు కాజేశారని తెలుస్తోంది. ఒకవైపు ప్రజలు వీధి కుక్కల దాడులతో భయాందోళనలు చెందుతుంటే, మరోవైపు ప్రజల పన్నులతో కూడిన నిధులను అధికారులు ఇలా దుర్వినియోగం చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతోంది. ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ కమిషనర్ తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ఇలాంటి అవినీతి భవిష్యత్తులో జరగకుండా పారదర్శకమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాషిత్ అందజేస్తారు. చెప్పండి బాషిత్. కళ్యాణి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత కొంతకాలంగా వీధి కుక్కల బెడద తీవ్ర సమస్యగా మారింది. వీధి కుక్కల దాడుల్లో అమాయకులు, ముఖ్యంగా చిన్నపిల్లలు గాయపడటం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోవడం వంటి సంఘటనలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఈ సమస్యను నియంత్రించడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ వాళ్ళు కుక్కల సంతాన నియంత్రణ ఆపరేషన్ల కోసం లక్షల రూపాయలు కూడా ఖర్చు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు కూడా కనిపించడం లేదు. తాజాగా ఈ నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు కూడా జీహెచ్ఎంసీ శాఖ పైన సంచలనం వస్తున్నాయి. ఈ ఆరోపణలతో పాటు ప్రమాదకరమైన వీధి కుక్కల బెడద గతంలో హైదరాబాద్ లోని అంబర్పేట ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ చోటు చేసుకోవడంతో ఈ ఘటనపై విచారణ జరపాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ విచారణలో భాగంగా ప్రమాదకరం వీధి కుక్కల బెడదతో పాటు 4 ఏళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర వ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ఘటన తర్వాత జీహెచ్ఎంసీ నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ కూడా ఈ సమస్యను శాశ్వత పరిష్కారం ఇంకా లభించలేదు. కుక్క కాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధి వంటి వ్యాధుల పట్ల ఆరోగ్యాన్ని ప్రమాదాలు పడేస్తున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి కూడా ఏర్పడ్డది.
అవినీతి ఆరోపణల వెనుక వాస్తవాలు, వీధి కుక్కల నియంత్రణ కోసం జిహెచ్ఎంసీ ఖర్చు చేస్తున్న నిధులలో అవినీతి జరిగిందనే ఆరోపణలు ఇప్పుడు కూడా బయటపడ్డాయి. సామాజిక కార్యకర్తలు చేసిన ఆరోపణలు ప్రకారం వీధి కుక్కలకు ఆపరేషన్లు మరియు మందుల కొనుగోళ్లలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. సమాచార హక్కు చట్టం 2005 ద్వారా కోరిన వివరాలను జిహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు ఇవ్వడానికి కూడా జాప్యం చేయడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. వీధి కుక్కలకు వాడిన మందులు, ఆపరేషన్ల వివరాలు, బిల్లులు, ఏజెన్సీల వివరాలు కోరిన అధికారులు స్పందించకపోవడం వెనుక ఏదో రహస్యం ఉందని చెప్పి వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వకీల్ మరియు 6 జోన్లకు సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, ఎల్బీనగర్ చార్మినార్ జోన్, డేవిడ్ విల్సన్, షేర్లింగంపల్లి కూకట్పల్లి జోన్, చక్రపాణి రెడ్డి సికింద్రాబాద్, హైదరాబాద్ జోన్లకు సంబంధించిన కావాలని సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వారిపై వస్తున్నాయి. బోగస్ బిల్లులు సృష్టించి అందిన సమాచారం ప్రకారం కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేయకపోయినా లేదా తక్కువ మందులు వాడినా బోగస్ బిల్లులు సృష్టించి లక్షల రూపాయలు కాజేశారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రజల వీధి కుక్కల దాడుల్లో భయాందోళన చెందుతుంటే మరోవైపు ప్రజల పనులతో కూడిన నిధులను అధికారులు ఇలా దుర్వినియోగం చేయడంపై తీవ్ర నేరంగా కూడా పరిగణించబడుతుంది. ఈ వ్యవహారంపై జిహెచ్ఎంసీ కమిషనర్ తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని కూడా బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రజలు ఓవైపు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇలాంటి అవినీతి భవిష్యత్తులో జరగకుండా పారదర్శకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. కళ్యాణి, థ్యాంక్ యూ బాషిత్. ఆసియా కప్ టోర్నమెంట్లో భారత జట్టు దూకుడుగా ఆడుతూ యూఏఈపై ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి అద్భుతంగా చెలరేగింది. యూఏఈ జట్టు తొలుత బ్యాటింగ్కు దిగగా భారత్ బౌలర్ల దాటికి కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు 4.3 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి పూర్తి చేసింది. ఓపెనర్లు సునాయాసంగా ఆడి జట్టుకు విజయం అందించారు. ఈ విజయంతో భారత్ ఆసియా కప్లో తన సత్తా చూపేలా కనిపిస్తోంది. కర్ణాటకలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ప్రజలను విడదీసి మత విద్వేషాలతో చిచ్చు పెట్టడమే బీజేపీ నేతల పని అని, వారికి రాష్ట్ర అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ లేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా విమర్శించారు. దమ్ముంటే ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల అనుమతులు తీసుకురావాలని ఆయన సవాల్ విసిరారు.
ఏలూరు జిల్లా చింతలపూడి కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్లో 3 కోట్ల రూపాయల విలువైన బంగారం చోరీకి గురైంది. విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి బంగారు ఆడిట్ కోసం వచ్చిన ఆడిటర్ వడ్లమూడి ఉమామహేష్ చోరీకి పాల్పడ్డాడు. ఆడిట్ పేరుతో మేనేజర్ క్యాషియర్ను బయటికి పంపిన మహేష్ 380 ప్యాకెట్ల బంగారంతో పరారయ్యాడు. ఘటనపై కంపెనీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. లోన్స్ కంపెనీలో ఆడిటర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు చింతలపూడిలో ఆడిట్ కోసం వచ్చేసి తను పనిచేసే కంపెనీకి సంబంధించినటువంటి అక్కడ తాకట్టు పెట్టినటువంటి గోల్డ్ అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది దాదాపు వీళ్ళు 2.5 కోట్ల వర్త్ ఉన్నటువంటి గోల్డ్ని అతను ఎంప్లాయీ తీసుకుని వెళ్ళడం జరిగింది. డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, దానికోసం ప్రయత్నం చేస్తాము, ట్రేస్ చేసి పడుతున్నాం. లోన్స్ కంపెనీలో ప్రముఖ సినీ నటి లేడీ సూపర్ స్టార్గా పేరు పొందిన నయనతార న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఆమె జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలైన నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ అనే డాక్యుమెంటరీ తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ డాక్యుమెంటరీలో తమ సినిమాకు చెందిన క్లిప్లను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఇద్దరు నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చంద్రముఖి నిర్మాత, ఏపీ ఇంటర్నేషనల్ నాన్ రౌడీ దాన్ నిర్మాత అయిన నటుడు ధనుష్కు చెందిన నిర్మాణ సంస్థ కలిసి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం నయనతారతో పాటు ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్కు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై అక్టోబర్ 6వ తేదీలోగా తమ వివరణ సమర్పించాలని ఆదేశించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఈరవేణి రమ్య అనే వివాహిత ఊరివేసుకుని మృతి చెందింది. భర్త కృష్ణహరి విదేశంలో ఉండగా రమ్యకు 3 పిల్లలు ఉన్నారు. స్కూలుకు వెళ్లిన పిల్లలు ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లి విగతజీవిగా పడి ఉండడం చూసి ఏడ్చిన తీరు గ్రామస్తులను కలిచివేసింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. అనుకుంటాను కూడుకుంటారు కానీ చిన్న పోరాలు చూడాలి.